ఇది మాకే మాకే సొంతం ఇది యువతకు మంత్రం ఇది మాకే మాకే సొంతం హాయ్ దిస్ ఇస్ నితిన్ వెల్కమ్ టు బ్రాండ్ న్యూ గేమ్ 10-2000 మొత్తానికి వాళ్ళు మన చేవెళ్ళలోని వివేకానంద కాలేజీలో ఉన్నాం అండ్ ఇక్కడ చూస్తే మరి స్టూడెంట్స్ చాలా ఎనర్జీగా ఉన్నారు జూనియర్ కాలేజ్ స్టూడెంట్ ఓకే అండ్ ఇక్కడ చాలా మంది ఇంకా యాక్టివిటీస్ చేస్తారు మన ముందుకు వస్తున్నారు సో మన క్వశ్చన్స్కి వెళ్ళే ముందు మరి వాళ్ళు ఏం చేస్తారో తెలుసుకుందాం అండ్ ఇక్కడ మనతో పేరు చెప్తావు సార్ శివకుమార్ గౌడ్ నీ పేరు నాకు తెలుసు ఆయన ఊరికే అడిగాను సో శివ ఏం చేయబోతున్నావు జోక్ వెరీ గుడ్ అండ్ మన ఈ ఇందాక దాకా ఎవరు చెప్పను అన్నారు ఇప్పుడు ఇనిషియేటర్గా వాళ్ళే ముందుకు వచ్చి జోక్ చేస్తున్నారు సో వెరీ గుడ్ శివకుమార్ గౌడ్ ఓకే మరి స్టార్ట్ చేస్తే ఏ జోక్ చెప్పబోతున్నావు ఒక ఇంటర్వ్యూ చేసే అతను చేయించుకునే అతను సో ఇంటర్వ్యూయర్ ఓకే ఇంటర్వ్యూ అది ఒక ఇంటర్వ్యూ ఉంటాడు చేయించే అతను ఉంటాడు చేసేవాడు ఉంటాడు ఓకే ఒక అటెండర్ ఉంటాడు అయితే ఇంటర్వ్యూయర్ ఆఫీస్లోకి వచ్చి ఇంటర్వ్యూ చేసేవాడు ఆఫీస్లోకి వస్తాడు వచ్చి తన సీట్లో కూర్చుంటాడు ఓకే ఇంటర్వ్యూ చేయించుకునేవాడు వస్తాడు జాబ్ పురం అతను వచ్చి అంటే ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఆడతారు కదా ఈయన క్వశ్చన్ ఆడతాడు ఇంటర్వ్యూ చేసే అతను ఒక పెద్ద సముద్రంలో నడి సముద్రంలో యాపిల్ చెట్టు ఉంది దానికి ఉన్న యాపిల్ పండును నువ్వు ఎట్లా తీసుకొస్తావు అని అడిగితే ఈయన ఏం చెప్తాడు నేను పక్షినే తీసుకొస్తా అని ఈయన అంటాడు ఇంటర్వ్యూ చేసే అతను ఏమంటాడు మీ నాయన చేస్తాడా నేను పక్షి అని ఈయన అంటాడు ఈ అటెండర్ ఏమంటాడంటే మీ తాత పెడుతుందా మధ్యలో చెట్టు సముద్రం మధ్యలో మీ తాత అసలు చెట్టే లేదు నువ్వు ఎక్కడి నుండి చేస్తారా మీ తాత ఎవరు పెడతారు చెట్టు అసలు సముద్రంలో మధ్యలో చెట్టు అనేది అసలు కాన్సెప్ట్ లేదు అసలు నువ్వు చెట్టు ఎలా పెడతావు అండ్ చెట్టు మీద పండ్లు ఎలా తెస్తావు అన్న కాన్సెప్ట్తో మన మంచి జోక్ చెప్పాడు మొత్తానికి శివకుమార్ చాలా చక్కగా జోక్ చెప్పాడు అండ్ చాలా చక్కగా చెప్పాడు చాలా బాగుంది మధ్యలో యాపిల్ చెట్టు అన్నాడు మొత్తానికి పండ్లు అన్నాడు వెరీ గుడ్ అండ్ ఇక్కడ చాలా మంది కంటెస్టెంట్స్ ఉన్నారు మనతో పాటు అండ్ స్టూడెంట్స్ చాలా చక్కగా ఎనర్జీగా ఉన్నారు వాళ్ళు మరి మన 10-2000లో మరి చాలా క్వశ్చన్స్ కూడా ఉన్నాయి నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి సో మరి ఆ డబ్బులు అయిపోవాలంటే మన వాళ్ళు క్వశ్చన్స్ అడగాలి అండ్ మన దాంట్లో గెలవాలని నేను కూడా అనుకున్నాను సో మరి సాయిరామ్ ఎస్ మనం క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం ఇందాక మా కోసం చక్కటి జోక్ చెప్పా అండ్ మళ్ళీ మన కోసం జోక్ చెప్పడానికి రెడీగా ఉన్నాడు సో మనం జోక్కి వెళ్ళే ముందు క్వశ్చన్స్ అడుక్కుందాం సరదాగా ఓకేనా సరదాగా చిన్న క్వశ్చన్స్ అడుక్కుంటా అండ్ నీకు డబ్బులు ఇచ్చుకుంటా అండ్ మన 10-2000 నువ్వు విన్ కావాలి సో అదే కాన్సెప్ట్ ఓకేనా రెడీయా నువ్వు విన్ చేస్తా అంటే నేను విన్ కట్టడానికి రెడీగా ఉన్నాను అంతకన్నా సంతోషం అంటున్నాను మనోడు సో నువ్వు డబ్బులు ఇస్తా అంటే తీసుకోవడం రెడీగా ఉన్నాను నాకేంటి అన్నట్లున్నాడు సో సాయిరామ్ జస్ట్ మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అతడు మూవీ తెలుసు కదా మన ప్రిన్స్ మహేష్ బాబుది అతడు మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఇట్ వాస్ చాలా సింపుల్ క్వశ్చన్ అతడు మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు వెనకాల నుంచి చెప్పాకు దేవిశ్రీ ప్రసాద్ కాదు అన్నిటికీ దేవిశ్రీ ప్రసాద్ చేయరు తమన్ కాదు అప్పట్లో ఇంకా తమన్ ఇంట్రడ్యూసే కావాలి అతడు మూవీకి ఓకే నువ్వు టెన్షన్ ఏం పడబాకు అతడు మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు మనీష్ శర్మ గట్టిగా క్లాప్స్ కొట్టండి ఇట్ వాస్ రైట్ ఆన్సర్ సాయిరామ్ నీలో ఒక ఏమబ్బా ఏం యాక్టింగ్ చేస్తున్నావు అసలుకి ఎంతసేపు టైం వేస్ట్ చేస్తే వెనకాల నుండి ఆన్సర్ వచ్చింది దాన్ని కాన్సెప్ట్తో ఉన్నాడు టైం వేస్ట్ చేశాడు ఎట్ లాస్ట్ మనోడు వెనకాల నుండి మనీష్ శర్మ అని చెప్పేశాడు ఓకే ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడితే ఫస్ట్ క్వశ్చన్కి 10 రూపాయలు అండ్ మన సాయిరామ్ చక్కగా సమాధానం చెప్పాడు అని మనీష్ శర్మ అని సో మరి సాయిరామ్ ఎస్ నేను దాని గురించి ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను ఈ అతడు మూవీలో మహేష్ బాబుకి సపోర్టింగ్ క్యారెక్టర్గా ఉన్న ఆర్టిస్ట్ ఎవరు అతను కూడా ఒక విలన్ కమ్ హీరో ఎస్ నీకు తెలుసని నాకు అర్థమైపోయింది నువ్వు చెప్తే నీకు 10 రూపాయలు పోతాయి నీ ఇష్టం మరి నువ్వు చెప్పినట్టే నీకు 10 రూపాయలు ఇద్దాం అనుకున్నా మరి ఆ 10 రూపీస్ నువ్వు కోల్పోయినట్టే అండ్ సాయిరామ్ వెనకాల నుండి ఎవరో సాయిరామ్ అంటున్నారు ఓకే అండ్ మరి కౌంట్ చేద్దాం సాయిరామ్ నీకు ఒకసారి కౌంటింగ్ పెడదాం అనుకుంటున్నాను ఒక 10 seconds ఉన్నాయి 1 2 3 4 ప్రకాష్ రాజ్ 6 7 8 9 10 ప్రకాష్ రాజ్ ఏంటి నువ్వు మోనార్కువా మనోడు ప్రకాష్ రాజ్ అక్కడ సాయిరామ్ అండ్ నేను సపోర్టింగ్ క్యారెక్టర్ అండ్ ఆర్టిస్ట్ మంచి ఎస్ అండ్ వెనకాల నుండి చెప్తున్నారు బట్ మీకు డబ్బులు లేవు సార్ మీరు ఫ్యాకల్టీకి మీకు డబ్బులు తలుచుకోలేదు నేను వెనకాల నుండి మీరు అన్ని పిల్లలకి ఎప్పటికీ చాలా ఆన్సర్స్ అందించారు అండ్ హలో ఇక్కడ మీకు తెలుసా ఒకసారి నీ పేరు చెప్తావు ఫస్ట్ విజయ్ కుమార్ ఎస్ విజయ్ కుమార్ ఇందా నుండి చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతుంది నాకు తెలుసు అని ఇందాకే నేను చూసా ఒకసారి గట్టిగా చెప్తావా సోను సూద్ సపోర్టింగ్ క్యారెక్టర్గా చేశారు మన మహేష్ బాబుకి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడితే క్లాప్స్గా మనోడు చేతులు పడుతున్నాను డబ్బులు ఇస్తాడని ఫస్ట్ క్లాప్స్ కొట్టిన తర్వాత డబ్బులు ఓకేనా ఎస్ మనోడు ఇట్లా అనగానే డబ్బులు ఇట్లా అంటున్నాడు ఓకే మన ఆప్షనల్ క్వశ్చన్ కరెక్ట్గా సమాధానం చెప్పాడు కాబట్టి 10 రూపాయలు ఇస్తున్నా సో 10 రూపాయలు కాదు 20 రూపాయలు ఓకేగా నీ స్క్రీన్ మీద 10 రూపాయలు అని మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయ్యి జోబులో పెట్టుకున్నావు అది 20 రూపాయలు అండ్ నీకు ఇంకో 10 రూపాయలు వస్తాయి సో సాయిరామ్ ఎస్ ఇందాక మరి మా కోసం ఏదో జోక్ చెప్తా అన్నావు మరి ఓకే రెడీగా ఉన్నా ఎస్ ఇన్ని జోకులు ఎక్కడ ఉన్నాయి అబ్బా ఇందా నుండి ఒకటి జోక్ అండ్ 1 by 1 అండ్ ఇది రెండో జోక్ ఇప్పటికే రెండోదో మూడోదో సో మొత్తానికి ఫామ్లోకి వచ్చాడు మన సాయిరామ్ కమాన్ ఒక భార్య భర్తల మధ్య సంభాషణ ఓకే
కొట్టుకోవటాలు లేవుగా కొట్టుకోవడాలు మళ్ళీ ఇప్పుడు అనవసరంగా ఇప్పుడు భార్య నాడు తీసుకొస్తాం భర్త నాడు తీసుకొచ్చి ఇప్పుడు కొట్టియాలా మనోడు ఇప్పుడు భర్త అంటాడు వస్తే అన్నం పెట్టవే కడుపులో ఎలుకలు వెళ్ళాడుతున్నాయి ఆకలి అవుతుంది అని అంటే భార్య అంటది అన్నం దేనికండి పురుగుల మంది ఇస్తా చచ్చూరుకుంటాయి అంటాడు. చూసారా అండ్ మనోడు జోక్ ఇంకా మనకి ఇప్పుడు అర్థమైంది నేను చెప్తా ఆగండి ఒక భార్య భర్తలు ఇద్దరు ఇంట్లో సంథింగ్ భోజనం టైంకి భర్త వచ్చి ఉంటాడు బాగా ఆకలితో సో నాకు బాగా ఆకలి అవుతుంది కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి అని అంటాడు సో ఆమె దానికి ఆన్సర్ ఏంటో తెలుసా ఓకే ఇప్పుడు భోజనం అవసరం ఫస్ట్ ఎలకలను చంపేద్దాం అన్నట్టు ఫస్ట్ పురుగుల మంది తినండి అని కాన్సెప్ట్ ఓకే గట్టిగా క్లాప్స్ కొట్టండి సూపర్ అండ్ చాలా చక్కగా చెప్పాడు సాయిరామ్ మొత్తానికి జోకులు చేసుకుంటే ఎవరైనా చంపేసేటట్టున్నావు అబ్బా నువ్వు సీరియస్గా నిజానే ఒకవేళ ఎవరైనా అరే కడుపులో ఎలకలు పరిగెడుతున్నారా అని అనుకో ఎమ్మడి పురుగుల మంది వచ్చి దాంట్లో వేసేటట్టున్నాడు మనోడు సాయిరామ్ సో మరి ఇప్పటివరకు చాలా మంది చాలా కంటెస్టెంట్ చాలా అమ్మాయిలు అబ్బాయిలు చాలా మంది చక్కగా మన దాంట్లో ఆన్సర్స్ చేశారు అండ్ 10,000 డబ్బులు గెలుచుకున్నారు సో మరి ఇంకా చాలా మంది కంటెస్టెంట్స్ ఉన్నారు మన దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి అండ్ నా దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి ఎస్ మన స్టూడెంట్స్ చాలా చక్కగా చలాకీగా ఇంకా చాలా యాక్టివిటీస్ చేస్తారు మన ముందుకు వస్తున్నారు సో మరి యాక్టివిటీస్ ఏం చేస్తారో తెలుసుకుందా అండ్ ఇక్కడ మనతో ఒక స్టూడెంట్ ఉన్నాడు సో నీ పేరు జైపాల్ యాదవ్ మా కోసం ఏం చేస్తున్నావు మా 10,000 జోక్ చెప్తావు సో వెరీ గుడ్ అండ్ జోక్ చెప్తారంటే ఒకసారి గడిగా క్లాప్స్ కొట్టండి వెరీ గుడ్ అండ్ ఏ జోక్ చెప్తున్నావు ఒక పడవ ఉంటుంది పడవ నీళ్ళలో పోతుంటది ఓకే ఒక తెలుగు ఆయన ఒక ఇంగ్లీష్ ఆయన ఉంటాడు ఓకే ఇంగ్లీష్ ఆయన అంటాడు గోషిప్ అంటే స్పీడ్ వనికి అంటాడు ఓకే మన తెలుగు ఆయనకి అర్థం కాక తెలుగు ఆయనకి ఇంగ్లీష్ అర్థం కాక గోషి ఆయన తిప్పేసి చాలా చక్కగా అండ్ సూపర్ చెప్పావు అండ్ మొత్తానికి చాలా ఎంటర్టైన్మెంట్గా ఫుల్ ఎంటర్టైన్మెంట్గా అండ్ జోవియల్గా ఉంది ఈ జోకు అండ్ గోషిప్ అని అంటే మనోడు అర్థం కాకుండా గోషిప్ వేసిందంట వెరీ గుడ్ ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టండి వెరీ గుడ్ అండ్ మనతో పాటు ఇదే కాకుండా ఇంకా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు అండ్ స్టూడెంట్స్ మనతో జోక్ చెప్తా అంటున్నారు సో మన 10,000లో మరి క్వశ్చన్స్కి డబ్బులే కాకుండా సరదాగా మధ్య మధ్యలో పార్టిసిపేషన్ అండ్ సాంగ్స్ కానీ సంథింగ్ గేమ్స్ కానీ అండ్ మధ్య మధ్యలో డైలాగ్ కూడా చెప్పొచ్చు అండ్ మన వాళ్ళు ఇప్పుడు జోక్స్ చెప్తారంట వెరీ గుడ్ అండ్ శివ చాలా మంచి స్మైల్ ఇస్తాడులే అసలు శివ అనగానే అన్న ఇది ఏదో కథే డబ్బులు ఇయ్యన్న అనే టైప్ మన శివ జోక్ శివ మా కోసం ఏం చేస్తున్నావు శివ ఒక పాత సామెతను కొత్త సామెత వెరీ గుడ్ అండ్ రీమిక్స్ చేస్తారా నిండు వెన్నెల నీ అంట అంతేనా వెరీ గుడ్ ఓకే అండ్ కమాన్ నెత్తి కొబ్బరి లేకున్నా అని మీసాలకు నవరత్నాలు కావాలంటే వామో శివ నువ్వు సిగ్గుపడితే నాకు నిజంగా సిగ్గు అవుతుంది శివ నెత్తికి కొబ్బరి నూనె లేదులే కానీ మీసాలకి సంపంగి నూనె కావాలన్నాడా నవరత్నాలు కావాలన్నాడు అంట సో ఏదైనా మరి అంతే ఉంటుంది వెరీ గుడ్ అండ్ చాలా ఓకే అండ్ శివ ఇంకోటి చెప్తాడంట మన కోసం వెరీ గుడ్ శివ ఫ్రెండ్షిప్ గురించి చెప్తాడంట కమాన్ స్నేహం అనేది లైబ్రరీలో లాంటి బుక్ అది ఎవరైనా వచ్చి చదువుకోవచ్చు కానీ ప్రేమ అనేది బయట దొరికే పుస్తకం అది ఎవరు కొంటే వాళ్ళు మాత్రమే చదువుకోవాలి ఇది విజిఎస్ గైడ్ కాదంట ఈ విజిఎస్ గైడ్ అండ్ స్పెక్ట్రమ్ లాంటి ఆల్ ఇన్ వన్స్ కాదని మనోడు క్లియర్గా చెప్తుండు అండ్ ఇది టెస్ట్ పేపర్ కాదు ఎవరు పడితే వాళ్ళు చదువుకోవడానికి ఓకే అండ్ బయట దొరికే బుక్ అంట చాలా రేర్గా దొరికిద్ది అండ్ ఓకే అండ్ మనోడు ఇంకా రెడీగా ఉన్నాడు ఇంకా చాలా మంది మనతో పాటు ఉన్నారు అండ్ వాళ్ళు మన దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఎస్ మంచి ఇక్కడ ఎల్లో టీ షర్ట్ వేసుకొని ఫుల్ హ్యాండ్ టీ షర్ట్స్ అండ్ స్మార్ట్గా అండ్ రింగులు చుట్టూ స్టైల్గా చాలా బాగుంది నిజంగా అండ్ స్టైల్గా ఉన్నాడు మనతో పాటు అండ్ చాలా స్మైలీ ఫేస్ కూడా మరి ఏం డైలాగ్ చెప్తాడో మన కోసం అండ్ ఏ యాక్టివిటీస్ చేస్తాడో మన 10,000లో తెలుసుకుందాం సో వెరీ గుడ్ అండ్ నీ పేరు వంశీకృష్ణ ఎస్ వంశీకృష్ణ సెకండ్ ఇయరా ఫస్ట్ ఇయర్ సో ఫస్ట్ ఇయర్ అయితే బైపీసీ వెరీ గుడ్ బైపీసీ ఫస్ట్ ఇయర్ అంట సో మా కోసం ఏం చేస్తున్నాను జోక్ ఓకే కమాన్ చెప్పేసి ఒక సారు ఓ పిల్లవాడు వస్తాడు స్టూడెంట్స్ వస్తారు కదా క్లాస్కి ఆ సార్ అడుగుతారు ఆ పిల్లని నిన్ను ఎందుకు రాలేవరా క్లాస్కి అంటే చీమల్ని చంపిన సార్ అని అంటాడు అంటే ఎన్నాడ చీమలు చంపినా ఎన్ని మొగ చీమలు చంపినా అని అడుగుతాడు ఓకే ఆ చీమలు చంపినారు సార్ అంటాడు అది ఆడేమో నీక్కడ తెలిసిందిరా అని అంటాడు అంటే 3 ఏమో అద్దం ముందులు ఉన్నాయి 3 ఏమో బీర్ బాటలు దగ్గర ఉన్నాయి సీరియస్లీ అండ్ నీ పేరు ఒకసారి చెప్తాం మళ్ళీ వంశీకృష్ణ నిజంగా సూపర్ గా చెప్పావు ఒక 6 చీమలు ఉన్నాయంటే 6 చీమలు చంపొచ్చాడంట మనోడు సో దాంట్లో ఆడే ఉన్నాయి మగ ఉన్నాయంటే నీకెలా తెలుసురా అంటే సార్ 3 చీమలు అద్దం ముందు ఉన్నాయి 3 చీమలు ఏమో బీర్ బాటిల్ ముందు ఉన్నాయంట ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టండి ఎస్ భలే చెప్పేశాడు మన ఆడోళ్ళ గురించి అద్దం ముందు ఉంటాయి అండ్ మన అబ్బాయిల గురించి మన బీర్ బాటిల్ దగ్గర ఉంటాయి సో మరి ఇంకా చాలా మంది కంటెస్టెంట్స్ ఉన్నారు మన దగ్గర స్టూడెంట్స్ సో మరి ఆ స్టూడెంట్స్ చాలా ఎనర్జీగా పార్టిసిపేట్ చేస్తున్నారు మన వివేకానంద జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ సో మరి చక్క జోకులు అండ్ మంచి పాటలు అండ్ డ్యాన్సులు మధ్యలో కవితలు కూడా చెప్తున్నారు అండ్ మన వాళ్ళు చాలా పోయిటరీలు కూడా ఉన్నాయి మన వాళ్ళ దగ్గర సో మరి ఇంకా ఇక్కడ జోకులు చెప్పడానికి మనతో పాటు చాలా మంది ఉన్నారు స్టూడెంట్స్ సో మరి పేరు చెప్తావా సరే జైపాల్ వెరీ గుడ్ జైపాల్ ఇందా నుండి చెప్తూనే ఉన్నాడు మళ్ళీ ఇంకో జోక్ చెప్తానికి మన ముందుకు వచ్చేసాడు వెరీ గుడ్ జైపాల్ కమాన్ మా కోసం ఏం చెప్తున్నావు జోకేనా ఎస్ కమాన్ స్టార్ట్ చేయి 3 పండ్లు ఉంటాయి ఒకటి సేపు పండు ఒకటి మామిడి పండు ఒకటి అరటి పండు ఉంటుంది
సేపు అని అంటది ఏడ్చుకుంటా నన్ను అందరు కోసుకొని తింటున్నారు అంటారు. ఓకే. ఇక మామిడి పండు అంటే నేను ఓన్లీ కోసుకొని తింటున్నాను, నన్ను ఇంకా పిసికి తింటారు అంటుంది. ఓకే. ఇక లాస్ట్కు యాడ్ పండు అంటది మీరు నన్ను కోసుకొని తింటారు, మీరు నన్ను పిసికి తింటారు, నన్ను ఏకంగా బట్టలిప్పి తింటారు అంట. బట్టలిప్పి తింటుంట బాగా టేస్ట్ ఉంటుందండి. వెరీ గుడ్. అరటిపండు మొత్తం తీసి తినాలి కదా, సో మనోడు అదే జోక్ని మళ్ళీ బట్టలిప్పి తింటాం. వెరీ గుడ్. అండ్ గట్టిగా క్లాప్స్ కొట్టండి. యా జైపాల్ సూపర్ జోక్స్. ఇప్పుడు మనం చూసారు చాలా మంది కంటెస్టెంట్స్ మనతో పాటు ఎనర్జీగా పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ ఇప్పటి వరకు మన 10,000లో చాలా మంది డబ్బులు గెలుచుకున్నారు. అట్ ది సేమ్ టైం మన ఎంజాయ్ కోసం పాటలు అండ్ డైలాగులు అండ్ మధ్యలో డ్యాన్సులు సంథింగ్ చిన్న పోయిట్రీస్ అండ్ మధ్యలో జోక్స్ కూడా చెప్పుకున్నాం. సో మరి వేరే క్వశ్చన్స్ అండ్ వేరే కంటెస్టెంట్ దగ్గరికి వెళ్ళే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం 10,000లో. ఇది మాకే సొంతం, ఇది యువతకు మంత్రం, ఇది మాకే సొంతం. ఇది మాకే సొంతం, ఇది యువతకు మంత్రం, ఇది మాకే సొంతం. వెల్కమ్ బ్యాక్ టు 10,000. సో ఇప్పటివరకు మరి చాలా చక్కగా ఆన్సర్స్ చెప్పుకున్నారు అండ్ డబ్బులు కూడా గెలుచుకున్నారు మన వాళ్ళు. సో ఇక్కడ ఇంకా చాలా మంది అమ్మాయిలు కూడా ఉన్నారు. అమ్మాయిలు నేను పార్టిసిపేట్ చేస్తా అంటున్నారు. సో మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన 10,000లో మరి గెలుస్తారో లేదో తెలుసుకుందాం. సో మీ పేరు? లగిత. లగిత. ఎస్, వెరీ డిఫరెంట్ నేమ్. లగిత అంట పేరు. సో ఏ లగిత? డి లగిత. డి లగిత. ఓకే. నేను ఏదో సరదాగా అడుగుతున్నాను. లగిత. సో లగిత మనతో ఉంది అండ్ మన 10,000లో ఈ అమ్మాయి మరి చాలా చిన్న క్వశ్చన్స్ ఉంటాయి. నీకు ఆల్రెడీ కాన్సెప్ట్ తెలుసు కదా, మన 6 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ 6 క్వశ్చన్స్ కరెక్ట్గా సమాధానం చెప్తే 1,680 రూపాయలు గెలుచుకోవచ్చు. సో ఎవరు పక్కన వాళ్ళు సమాధానం చెప్పదు, ఎవరిని అడిగితే వాళ్ళే చెప్పాలి. సో మన క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. ఎస్, క్వశ్చన్స్కి వెళ్ళిపోయే ముందు నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. సో నువ్వు ఏమైనా యాక్టివిటీస్ చేస్తావా? చేసా. ఏం చేస్తావు? పాట, డ్యాన్సా, సంథింగ్ ఇంకేమన్నా? పాట. వెరీ గుడ్. పాట పాడిద్దంట లగిత. సో లగిత పాట పాడే ముందు సో లగిత ఒక చిన్న క్వశ్చన్స్ వేసి మన 10,000లో మరి డబ్బులు ఇద్దాం అనుకుంటున్నాను. సో మరి రెడీగా ఉన్నావా లగిత? రెడీ. రెడీ. లగిత రెడీ కూడా ఎట్లా హర్రర్ మూవీలో చెప్పినట్టుంది. రెడీ. నువ్వు రెడీయా? ఎస్. లగిత కొద్దిగా ఫ్రీగా అండ్ చాలా కూల్గా ఉండు, ఎందుకంటే నువ్వు నెక్స్ట్ పాట పాడాలి కాబట్టి ఆ ప్లెజెన్సీ అండ్ మెయింటైన్ చేయి. సో ఓకే కదా? ఫ్రీయే కదా? ఓకే, నువ్వు ఫ్రీగా ఉండు, నేను ఫ్రీగానే ఉన్నా, నువ్వు ఫ్రీగా ఉండు అనేటట్టుంది లగిత. సో లగిత మన ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. వెళ్ళిపోతాం. వామ్మో, నువ్వు ఫస్ట్ క్వశ్చన్ ఏది నీకు హర్రర్ మూవీ గురించి అడగాల్సి వచ్చేటట్టుంది. ఓకే. అండ్ మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఠాగూర్ మూవీ చూసావా? మన ఫస్ట్ క్వశ్చన్ ఠాగూర్ మూవీ చూసావా? ఠాగూర్ మూవీలో హీరోయిన్స్ ఎవరు? 2 హీరోయిన్స్ ఉన్నారు ఠాగూర్ మూవీలో. ఆ ఠాగూర్ మూవీలో ఆ హీరోయిన్స్ పేరేంటి? మిమ్మల్ని కాదు అడిగింది, నేను ఇందాకే చెప్పాను పక్కన వాళ్ళు ఎవరూ చెప్పొద్దు, ఎవరిని అడిగితే వాళ్ళే చెప్పాలండి. ఇప్పుడు నేను లగితాని అడిగా, లగితే చెప్పింది మన కోసం, మీరు చెప్పొద్దు. ఓకేనా? మీకు 10 రూపాయలు వేస్ట్ అయిపోతాయి అనవసరంగా. ఓకే లగిత, అడిగా ఉన్నా. అప్పటికే మన వాళ్ళు గట్టిగా అరిశారు, నువ్వు దాన్ని క్యాచ్ చేయలేకపోయావు. లగిత తెలుసా? తెలీదు. వెరీ గుడ్. తెలీదు. లగిత చాలా టెన్షన్గా ఫీల్ అవుతుంది. అండ్ ఇక్కడ చాలా అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. సో ఇప్పటికే మీకు చాలా హాస్టల్ క్వశ్చన్కి డబ్బులు ఇచ్చాం, అండ్ అమ్మాయిలు కూడా ఇద్దాం అనుకుంటున్నా. సో మీరు టెన్షన్ ఏం పడబాకండి. ఓకే. ఎస్, మీ పేరు? మాధవి. మాధవి, దానికి ఆన్సర్ వచ్చి నీకు తెలుసా? తెలుసు. ఠాగూర్ మూవీలో హీరోయిన్స్ ఎంతమంది, వాళ్ళ పేర్లు ఏంటి? జ్యోతిక, శ్రేయ, 2. శ్రేయ, అంతే కదా? కన్ఫ్యూజన్ ఏం లేదు కదా? ఏం లేదు. మూడో హీరోయిన్ లేదు కదా? ఓకేగా? పక్కన? ఎస్, గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఇట్ వాస్ రైట్ ఆన్సర్. జ్యోతికను మరి శ్రేయ దాంట్లో మరి హీరోయిన్స్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడితే నేను 10 రూపాయలు ఇచ్చేస్తా. అండ్ నీ పేరు మాధవి అన్నావు కదా? మాధవి, నీకు 50 రూపాయలు ఇస్తున్నా, గుర్తుపెట్టుకో. ఓకేనా? గుర్తుంది కదా? లేకపోతే నువ్వెవరు ఇందాక నాకు అసలు నిన్ను చూడలేదంట. నేను చూడలే, నిన్ను ఏమో నాకైతే అర్థమే కావట్లేదు, నువ్వు నా దగ్గరకు వచ్చి ఎందుకు అడుగుతున్నావు అని అన్నాను. సో మరి ఇక్కడ లగిత మనతో ఉంది. లగిత మరి ఫస్ట్ క్వశ్చన్కి సమాధానం చెప్పలేకపోయింది. నో ప్రాబ్లం. నేను ఆప్షనల్ క్వశ్చన్ అడిగితే మాధవి చెప్పింది. సో లగిత నీ దగ్గరకు వచ్చేస్తాను. లగిత దగ్గరికి ఎందుకు వెళ్తామని, లగిత ఇందాక ఒక పాట పాడుతూ ఉంది. సో మరి పాట పాడిన తర్వాత ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్వశ్చన్స్ అడుగుతాం అండ్ డబ్బులు ఇచ్చేద్దాం. సో లగిత సాంగ్ పాడుతా అన్నావు కదా ఇందాక, నేను పాడతావా? టెన్షన్ లేదు కదా? సాంగ్ కూడా నంది కొండ వాగుల్లో అలాంటి పాటలు పాడతావు, అలాంటిది ఏం లేదు కదా? నేను చూస్తే అంతే ఉంది, ఎందుకంటే టెన్షన్ ఇట్లా పెట్టి నీళ్ళై నేనున్నా నీ వెంటే వస్తున్నా అంట ఏంటి? ఏం లేదా? ఓకే. అండ్ షురూ చేద్దాం. అండ్ ఏం లేదంట, సూపర్గా పాడిద్ది లగిత. లగిత కొద్దిగా వాయిస్ పెంచి బేస్ పెంచి. ఓకేనా? ఓకే, కమాన్ స్టార్ట్. క్లాప్స్ ఒకసారి.
పువ్వుకింత పరిమళమా ఒక రోజుకింత అందమా పువ్వుకింత పరిమళమా ఒక రోజుకింత అందమా పూస్తున్నది ఉదయాన్నే రాలిపోచున్నది త్వరలోనే పూస్తున్నది ఉదయాన్నే రాలిపోచున్నది త్వరలోనే పువ్వుకింత పరిమళమా ఒక రోజుకింత అందమా ఒక చిన్న పువ్వు తన జీవితములో పరిమళాన్ని ఇస్తుందయ్యా ఒక చిన్న పువ్వు తన జీవితములో పరిమళాన్ని ఇస్తుందయ్యా ఆ పువ్వు కంటే మరి గొప్పగా చేసిన నీలో ఆ పరిమళముందా ఆ పువ్వు కంటే మరి గొప్పగా చేసిన నీలో ఆ పరిమళముందా పువ్వుకింత పరిమళమా ఒక రోజుకింత అందమా పువ్వుకింత పరిమళమా ఒక రోజుకింత అందమా. సూపర్ అండ్ గట్టిగా క్లాప్ కొట్టండి అండి. తీసేసింది. అబ్బా లలిత మీ దగ్గర చాలానే ఉంది. ఇందాక దాకా సైలెంట్గా ఉండి వామ్మో ఇదేదో హర్రర్ మూవీ చిన్నగా మాట్లాడుతుంది అనుకున్నాం. పువ్వు అంట పువ్వు అసలు పాడి అసలు పువ్వు వాడిపోయేటట్టుంది. అంత గట్టిగా పాడావు నువ్వు, ఎందుకంటే అంత షాకింగ్గా అసలు నేను మాట్లాడదు అనుకున్నాను. సో మరి చక్కగా పాడింది మరి లలిత. సో సూపర్ అండ్ మళ్ళీ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి అందరూ. మొత్తానికి లలిత చాలా చక్కటి పాట పాడింది. అండ్ ఇందాక మనం మాట్లాడదే అనుకోలేదు, చాలా చిన్నగా సమాధానం చెప్తుంది. పాట పాడిద్దో లేదో అనుకున్నాం, చాలా సూపర్గా పాడింది. సో మరి వాళ్ళే కాదు ఇక్కడ చాలామంది యాక్టివిటీస్ చేస్తూ అంటున్నారు అమ్మాయిలు. సో మరి అమ్మాయి యాక్టివిటీ ఏం చేస్తుంది, మన కోసం పాట పాడుతుందా, డ్యాన్స్ చేస్తుందా అది తెలుసుకుందాం. సో మీ పేరు? ఉమాదేవి. సో ఉమాదేవి నువ్వు ఏం చేస్తున్నావు, మా కోసం ఏమైనా పాట పాడుతున్నావా లేకపోతే కవిత్వం చెప్తుందంట? వెరీ గుడ్. ఇప్పటిదాకా మరి జోక్స్ చూసా అండ్ పాటలు పాడారు అండ్ ఇప్పుడు కొత్త సెగ్మెంట్ కవిత్వం అంట. సో మరి ఆ కవిత్వం ఎలా ఉంటుందో చూద్దాం. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి అందరూ. సూపర్ అని చెప్పు. శ్రీరామ రక్ష రేపేన పరీక్ష ఫెయిల్ అయితే శిక్ష తొక్కాలి రిక్ష సంపాదిస్తాను లక్ష నీకెయ్యను రూపాయి భిక్ష. ఇది మామూలు కాదు. నేను కవిత్వం అంటే ఏదో మరి టంగుటూరి ప్రకాశం పంతులు అలాంటి కవిత్వలు సుమతి శతకం చెప్తుంది అనుకున్నా, విశ్వదావిరామ ఎనురు ఏమో అంటది అనుకున్నా. సో మొత్తానికి తొక్క ముక్క ఏదో నక్క ముసలి అక్క తొక్క ముసలి నక్క అన్నట్టు చెప్పింది. సో మరి మొత్తానికి స్టూడెంట్స్తో ఇప్పుడుతో చాలా బాగా ఎంజాయ్ చేసాం కదా, అబ్బాయిలతో అమ్మాయిలతో. సో వీళ్ళే కాకుండా మనతో ఇప్పుడు మన వివేకానంద ఫ్యాకల్టీ ఉంది. సో మరి ఆ ఫ్యాకల్టీ మనతో పాటు చాలా సరదాగా మన 10,000లో పార్టిసిపేట్ చేస్తూ అంటారు మరి సార్లు. సో మరి వాళ్ళతో మరి యాక్టివిటీస్ చేద్దాం అండ్ వాళ్ళు మన కోసం ఏం చేస్తున్నారో తెలుసుకుందాం. హలో సార్. హలో సార్. మీ పేరు సార్? నా పేరు అశోక్ కుమార్. అశోక్ కుమార్ గారు మనతో ఉన్నారు. అండ్ మీరు ఏం చెప్తారు మీ పిల్లలకి? ఫిజిక్స్ ఫ్యాకల్టీ. అండ్ ఇక్కడ ఎవరైనా జోకులు వేస్తే కాతం అటు ఇటు మొత్తానికి వేలాడదీస్తారు. మనకు ఒక చిన్నప్పుడు అది ఒకటి ఉంటుంది కదా, ఇసుక బౌల్ సంథింగ్ అటు ఇటు అన్నది. సో వెరీ గుడ్ అండ్ ఈక్వేషన్స్ చేస్తారు, ఈక్వల్ టు సంథింగ్. ఓకే, మనకి అవన్నీ తెలియదు రూట్. ఓకే సార్, మా కోసం ఏం చేయబోతున్నారు సార్? ఒక సాంగ్ వాడి వినిపిస్తారు. వెరీ గుడ్ అండ్ అందరు గట్టిగా ఇప్పుడు సీరియస్గా క్లాస్ కొట్టాలి. సూపర్ అండ్ ఓకే సార్, కమాన్ స్టార్ట్ చేయండి. వద్దంటే వేములాడబోతాను అంటవే పోరగాని గుండుగాడ గీకిస్తానంటవే. వద్దంటే వేములాడబోతాను అంటవే పోరగాని గుండుగాడ గీకిస్తానంటవే. ఎక్కంగ దిగంగ మూట ముల్లె పైలమే, ఎక్కంగ దిగంగ మూట ముల్లె పైలమే. కరీంనగర్ జిల్లా జర హుషారుగుంది. హే మాట పైలమే యవ్వా ముల్లె మూట పైలమే యవ్వా అవ్వా పొల్ల పైలమే యవ్వా పొల్లగాడు పైలమే యవ్వా. ఎక్కంగా పెద్ద నోటు కండక్టర్ ఎక్కిస్తే చీటి మీద గీత గీసి మలిపి చేత పెట్టిండు. ఎక్కంగా పెద్ద నోటు కండక్టర్ ఎక్కిస్తే చీటి మీద గీత గీసి మలిపి చేత పెట్టిండు. ఈ గంగవాడు యాది చెయ్యడే యవ్వ, ఈ గంగవాడు యాది చెయ్యడే యవ్వ. మర్చిపోతే పైసలన్నీ మాయమే యవ్వా. హే మాట పైలమే యవ్వా ముల్ల ముఠ పైలమే యవ్వ అవ్వ పొల్ల పైలమే యవ్వా పొల్లగాడు పైలమే యవ్వా. పోరగా
కూరగాని గుండు మీద సుండున్నది ఆ సుండు నడుమ 2-3 పుండ్లున్నవి కూరగాని గుండు మీద సుండున్నది ఆ సుండు నడుమ 2-3 పుండ్లున్నవి కత్తి పెట్టి గీస్తేవాడు కయ్యమంటాడే కత్తి పెట్టి గీస్తేవాడు కయ్యమంటాడే నొయ్యకుండా గీస్తేవాడు నోరు మూసుకుంటాడే హే మాట పైలమే యవ్వా ముల్లె మూట పైలమే యవ్వా అవ్వా పొల్ల పైలమే యవ్వా పొల్లగాడు పైలమే యవ్వా వద్దంటవే ములాడపోతాను అంటవే కూరగాని గుండుగాడ పీకిస్తానంటవే వద్దంటవే ములాడపోతాను అంటవే కూరగాని గుండుగాడ పీకిస్తానంటవే ఎక్కంగ దిగంగ మూట ముల్ల పైలమే ఎక్కంగ దిగంగ మూట ముల్ల పైలమే కరీంనగర్ జిల్లా జర హుషారుగుంది హే మాట పైలమే యవ్వా ముల్లె మూట పైలమే యవ్వా అవ్వా పొల్ల పైలమే యవ్వా పొల్లగాడు పైలమే యవ్వా మాట పైలమే యవ్వా ముల్లె మూట పైలమే యవ్వా అవ్వా పొల్ల పైలమే యవ్వా పొల్లగాడు పైలమే అవ్వా. నిజంగా సార్ చాలా సూపర్ గా పాడారు. అండ్ వద్దంటే వేములవాడ తీసుకెళ్తారంటే గుండు కొట్టిస్తారంట. ఇంకొకటి సార్ మాకైతే మైండ్ బ్లోయింగ్. అండ్ చుండు ఉంటుంది అంటే చుండు వెనకాల 2 పుండ్లు ఉంటాయంట. వామ్మో సార్ మీకు అసలు మామూలు ప్రాస కదా. అండ్ పాట కూడా ఒక రిథమిక్గా సూపర్గా పాడారు. అండ్ మీతో పాటు మేమందరం కూడా చాలా సరదాగా ఎంజాయ్ చేసాం. అండ్ ఒకసారి గట్టిగా క్లాప్ కొట్టండి. ఓకే. అండ్ సరే బాగానే ఉంది అంతా. అండ్ మన వాళ్ళు మన సార్ పాట పాడితే వెనకాలండి అరే ఒరే హా అని అంటారు. అరే ఒరే ఒరే హా మధ్యలో అసలు ఆ బిట్లు అయితే నా వల్ల కాలేదు. మధ్యలో గిరిగిరి దుడుదుడు అన్నారు. అండ్ చాలా బాగా కోరస్ ఇచ్చారు. సో మరి ఇప్పుడు దాకా అశోక్ గారు చాలా చక్కగా పాడారు మనతో పాటు. సో మరి ఇందాక తొడగొట్టడానికి మనకి ఇంకో సార్ ఉన్నారు. సో మీ పేరు సార్? భూపాల్ రెడ్డియా? ఓకే, భూపాల్ అంట ఓన్లీ. సో సార్ మా కోసం మీరు ఏం చేయబోతున్నారు? డైలాగ్ చెప్పడానికి సిద్ధం అవుతున్నారు. ఓకేనా? ఎస్, వెరీ గుడ్. మన భూపాల్ గారు మన కోసం ఒక డైలాగ్ భూపాల్ గారు మన కోసం ఒక డైలాగ్ చెప్తారంట. సో ఆ డైలాగ్ ఏంటో చూద్దాం. ఓకే, రామ్ గోపాల్ వర్మ అయితే కాదు. వెరీ గుడ్. అండ్ మన హర్రర్ మూవీస్ అలాంటి ఏం తీరంట. ఓకే, మన కోసం సింపుల్ డైలాగ్ చెప్తారంట. ఓకే యా భూపాల్ గారు ఓకేనా? రెడీగా ఉన్నారా? ఎస్, ఓకే. ఒరే వీరరాఘవరెడ్డి రారా ముందుకు. నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా, దమ్ముంటే రారా తోడా మీద 2 నరికేసని. కొట్టడానికి తొడ ఉండీరంట. అబ్బా మెడ చూడటానికి మెడ కూడా ఉండీరంట. సార్ అసలుకి మెయిన్ అసలు తొడ కట్ చేస్తారంటారు, మెడ కట్ చేస్తారంటారు. వెరీ గుడ్. అండ్ సార్ డైరెక్టర్ అవుతారు నిజంగా ఇలాంటి డైలాగ్. సో ఆ డైలాగ్ని మార్చేసి నిజంగా ముందు నా ఇంటికి ముందుకు రా అంటున్నారు ఫస్ట్. అరే వీరవంకర్ రెడ్డి నువ్వు ముందుకు రా అంట ఫస్ట్. ఆల్రెడీ ముందే ఉంటాడు ఆయన. భూపాల్ గారు చాలా చక్కగా డైలాగ్ చెప్పారు. అండ్ సూపర్ సార్. మొత్తానికి తొడ మెడ 2 నరికేస్తారంట. ఓకే, గట్టిగా క్లాప్స్ కొట్టండి. చాలా చక్కగా చెప్పారు. సో మొత్తానికి చూసారు కదా ఇవాళ మన స్టూడెంట్స్తో అండ్ గర్ల్స్తో, మన వివేకానంద స్టూడెంట్స్, జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్తో చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇక్కడ ఫ్యాకల్టీ కూడా చాలా బాగా మనకి సపోర్ట్ చేసి అండ్ మంచి జోకులు కూడా అండ్ పాటలు కూడా పాడారు. సో మొత్తానికి మన గేమ్ ఎలా అనిపించిందో వాళ్ళని అడుగుదాం. సార్ మా గేమ్ ఎలా అనిపించింది సార్ మీకు? బాగా అనిపించింది. 20,000 బాగుంది. పిల్లలకి ఇప్పుడు చదివే కాకుండా సరదాగా కూడా ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ టీవీలో చూస్తారు కాబట్టి అందరూ హ్యాపీ అవుతారు. వాళ్ళ పిల్లల పేరెంట్స్ కూడా సంతోషిస్తారు. చదువుతో పాటు ఇట్లాంటి యాక్టివిటీస్ ఉంటే అందరికీ స్టూడెంట్స్కి కూడా బాగా ఎంకరేజింగ్ ఉంటాయి. ఇక వివేకానంద కాలేజ్ అంటే ఓన్లీ చదివే కాదు, ఇట్లాంటి యాక్టివిటీస్లో కూడా అన్నిట్లలో ఎంకరేజ్మెంట్ ఉంటుందని పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారని మేము దీనికి గట్టిగా క్లాప్స్ కొట్టినట్టు సూపర్. మనతో పాటు ప్రిన్సిపాల్ గారు ఉన్నారు. అండ్ చాలా చక్కగా మన 10,000 గేమ్ చాలా సరదాగా పిల్లలకి చదివే కాకుండా ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలని చెప్పారు. సో చూసారు కదా మన 10,000లో చిన్న క్వశ్చన్స్తో డబ్బులు ఇచ్చుకుంటా ఎంటర్టైన్మెంట్ అండ్ పిల్లలతో పాటలు పాడటం అండ్ డ్యాన్సులు వేపించడం, సంథింగ్ కవితలే ఏదన్నా కానీ యాక్టివిటీస్ చేపించడం. సో మరి ఇవాళ మన 10,000లో మొత్తానికి చాలామంది డబ్బులు గెలుచుకున్నారు. అండ్ మొత్తానికి 10,000లో విన్ కాలేకపోయినా సరదాగా అలా చిట్ చాట్ చేసుకుంటా అండ్ పాటలు పాడుకుంటా మొత్తానికి మధ్యలో ఒక 100 రూపాయలు అండ్ 3 క్వశ్చన్స్ కరెక్ట్గా సమాధానం చెప్పారు. సో మన నెక్స్ట్ ఎపిసోడ్లో అన్న మళ్ళీ మన 10,000లో గెలుస్తారో లేదో తెలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్ అండ్ బాయ్. ఇది మాకే సొంతం, ఇది యువతకు మంత్రం. ఇది మాకే సొంతం.